హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతాయండి. టేస్ట్ అయితే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకోండి. వేసుకున్నాక ఇది కరిగినాక ఇందులో 1 కప్పు వరకు సుజీ రవ్వ అండి, ఉప్మా చేసుకుంటాం కదా తెల్ల రవ్వ, దానిని వేసుకోండి. వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని దీన్ని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు ఫస్ట్ నీళ్ళని వేసుకోండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. అలాగే ఇంకా 2వ కప్పును కూడా వేసేసి ఒక 2-3 స్పూన్లు నీళ్ళని ఎక్స్ట్రా వేసుకోండి. వేసుకొని ఈ రవ్వని ఉండలు కట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. రవ్వ అనేది కళాయికి అతుక్కోకుండా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి, కానీ లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అలాగే ఉండలు అనేది కట్టకుండా చూసుకోవాలి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. మీకు నచ్చితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. అలాగే టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. వేసుకొని ఏ స్వీట్కైనా కానీ కాస్తంత సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందండి. అలాగే సాల్ట్ వేసుకున్నాక అది కూడా బాగా కలుపుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా కుక్ చేసుకోవాలి. ఇంకాస్త గట్టిపడేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అదే స్టవ్ పైన కళాయి పెట్టుకొని 1 కప్పు వరకు తురుముకున్న కొబ్బరి తురుము, అలాగే ఒక 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. వేసుకొని వాటర్ లేకుండానే ఇవి కలుపుతూ ఉంటే మనకి కొబ్బరి బర్ఫీ చేసుకున్నప్పుడు ఎలా రెడీ అవుతుందో అలా రెడీ అయిపోతుంది. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలిపితే కనుక మనకి ఆ బెల్లంలో నుంచి వాటర్ వచ్చి కొబ్బరిలో నుంచి వాటర్ వచ్చి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలా రెడీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇది కాస్త చల్లారినాక నేను వీడియోలో చూపిస్తాను చూడండి, ఈ విధంగా చిన్నవి తీసుకొని ఒక స్టిక్స్ లాగా అయితే కనుక చేసి పెట్టేసుకుందాం. ఇది దేనికి అంటే రవ్వలోని స్టఫింగ్ కోసం అని చెప్పేసండి. ముందుగా ఇవన్నింటినీ రెడీ చేసుకుంటే రెసిపీ చాలా ఈజీగా అయిపోద్ది. అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి. అలాగే ఈలోపే మనకి రవ్వ అనేది బాగా చల్లారి ఉంది. ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే రవ్వని బాగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. చేతి కతుక్కున్నట్టయితే కాస్తంత నూనెని కానీ లేదంటే మైదా పిండిని కానీ వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని నేను వీడియోలో చూపించిన విధంగా కాస్త పెద్ద సైజు బాల్స్లా తీసుకొని మైదా పిండిని చల్లుకుంటూ చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి, ఆ విధంగా రోల్ చేసుకోండి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ మందంగా ఉండకూడదు. వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉంటే లోన్ స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. మరీ మందంగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. కాస్తంత మందంగా ఉండేటట్టు అయితే రోల్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా రోల్ చేసేసిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరితో, దానినైతే ఒకదాన్ని తెచ్చేయండి. అన్నీ ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఒకదాన్ని తెచ్చేసి ఇలా ఎడ్జ్లో పెట్టేసి పైనుంచి ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసి ఏదైనా షార్ప్గా ఉండే బౌల్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చాయో. అన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. నేను వేరేది కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫస్ట్ అయితే కనుక ఆ కోకోనట్ని పెట్టేసి ఈ విధంగా కాస్త ప్రెస్ చేసుకొని బౌల్తో తీసేసుకుంటే మనకి హాఫ్ మూన్లా అయితే రెడీ అయిపోతాయి. అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఈలోపు అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక 1 by 1 మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. ఫ్లేమ్ అనేది హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి లోన వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక కాసేపు పక్కన అలా వదిలేస్తే, గరిటె పెట్టకుండా వదిలేస్తే వాటంతటా అవే పైకి తేలుతాయండి. ఇలా తేలినాక అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి, ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే
చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి పక్కకు తీసి పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక దీనికోసం చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఏ కప్పుతో రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదారని వేసుకోండి, 1 కప్పు నీళ్ళని వేసుకోండి. వేసుకొని ఈ పంచదార అంతా కరిగించుకోండి. అలాగే ఒక 2-3 యాలకులు దంచేసి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా మొత్తం కరిగినాక ఇలా చేతికి స్టిక్ అవుతున్నప్పుడు ఈ పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ అయితే ముందుగానే మనం వేయించి పెట్టుకున్నాం కదండి, వేయించి పెట్టుకున్న వాటిని తెచ్చి ఇందులో వేసేయండి. వేసేసి మరొకసారి స్టవ్ వెలిగించి ఒక్కసారి ఇలా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి. కాసేపటికి ఈ పంచదార పాకాన్ని అంతటినీ పీల్చుకొని జ్యూసీగా రెడీ అవుతాయి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.